మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈడీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కేసు నమోదు చేసిందని, మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి ముసళ్ల పండుగ ముందుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కుర్చీ కల్పించినటువంటి మా మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశైలికి చెప్తాను. మీకు కూడా ఎక్కడైనా విజ్ఞప్తి, రగన్న గెలిచిండు, అయిపోయింది. ఇక రగన్న మమ్మల్ని సర్పంచ్ గెలిపిస్తాడా గెలిపియడా? బరాబర్ గెలిపిస్తాడు. మీ అడుగులో ఉంటాడు, మీ కష్టాల్లో బరాబర్ రగన్న ఉంటాడు. మీరు దావత్ ఇచ్చిన రోజు మీ ఎంపీ సాబ్ రాకపోవచ్చు, కానీ రగన్న కష్టం వచ్చిందంటే బరాబర్ అందరికంటే ముందుండేది మీ ఎంపీ రగన్న కాదు. అందుకని మీరు కూడా రగన్న సీనియర్ 100 కిలోలు ఉన్నాడు, ఈయన మీద నేను కౌన్సిలర్కి వెళ్తానా సర్పంచ్కి వెళ్తానా అని డౌట్ పడద్దు. శత్రువు ఎవడనేది అవసరం లేదు, నీ కాన్ఫిడెన్స్ ఎంత అనేది ముఖ్యం. వెంకట్రామరెడ్డి 1,00,000 కోట్లకు అధిపతి. ఎన్ని కోట్లకి? 1,00,000 కోట్లకు అధిపతి. 100 కోట్లకు ఎకరం చొప్పున 10 ఎకరాలు కొన్నాడు. అంటే 1000 కోట్లు వైట్ మనీ పెట్టి భూమి కొన్నాడు. వాడికి 200 కోట్ల లెక్క అయితాయా? వాళ్ళ సార్కి ఏమైనా లెక్క అయితాయా? మరి మన ముందు లెక్క పెట్టినామా? పెట్టినామా? గట్టి పోస లెక్క తీసి వాళ్ళు 200 కోట్లని ఆ 7 పాయల దుర్గమ్మ కాళ్ళ కాడ పెట్టి నిలబడ్డవా లేదా? మెదక్ నిలబడ్డదా లేదా? గెలిస్తామని ఇదే వంశంలో చెప్పిన నేను. గెలిచినవా లేదా? ఎవరి కృషి? ముంగటున్న కృషి. ముందున్న కంటే ఎక్కువ ముంగటున్న కృషి నాడు గెలిచినాం. ఎందుకంటే ప్రతి బూతులో ఎదుర్కొన్నాడు 1000 వంచితే, మందు వంచితే, వాడు బెదిరిస్తే ఏ రోజు కూడా తల వంచలే. అవసరం ఉంటే నాకు ఫోన్ చేసిరు, రగణ ఏం చేయమంటావు అని అడిగితే నేను ఇచ్చిన చిన్న చిన్న సలహాలతోటి ఎవరినైనా ఎదుర్కోవచ్చని నిరూపించడమా లేదా? ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇది ఆత్మవిశ్వాసం. స్వామి వివేకానంద చెప్తాడు, ఇనుప కండలు ఉక్కు నరాలు కలిగిన వాళ్ళు నాకు 1000 మంది అవసరం లేదు. ఎంతమంది చాలు? 10 మందిని. ఎంతమందిని? 10 మందిని. మెదక్లో మేమే గెలవాలి, అన్ని ఎంపీపీలు జడ్పీటీసీలు అనే గోల్డ్ ఎవరైనా ఉంటే రేపటి నుంచే పనిచేసి మొదలు పెట్టుర్రి. నాకన్నా నోటిఫికేషన్ రాలేదు కదా, నాకు టికెట్ ఇస్తే 10 కోట్లు పెడతా అంటాడు ఒక ఆయన. టికెట్ ఇచ్చినాక 10 రూపాయలు కూడా తీయడు ఆయన. అందుకని పైసలతో ఎన్నికలు గెలుస్తామనే మూర్ఖము భావన ఎవరికన్నా ఉంటే దయచేసి అని మర్చిపోదు. భారత ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, 1,00,000 కోట్లున్న వెంకట్రామరెడ్డి ఓటుకి ఎంత విలువ ఉంటుందో పొద్దుకి మాపడికి పువ్వలేని మా కార్యకర్తల ఓటు కూడా అంతే బలం ఉంది. అంతే. కొద్దిసేపటి క్రితం ఈడీ వాళ్ళు వచ్చినట్ట పాపం. దానికి నీకు ఇంకా తెలియదు, వెంకటరామరెడ్డి దగ్గర రాలేదు. అది చిన్నది పక్షి. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు? ఏం చెప్తారు? వారి చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా చెప్పారా? వెంకట్రామరెడ్డి గారు మెదకులో బీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడిసి ఇందాక మన నరేంద్ర అన్న చెప్పినట్టు ఊర్లో వెళ్ళిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి తాకింది? వెంకట్రామరెడ్డికి తాకింది. 200 కోట్లు కాదు, వాడు 500 కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో గెలుస్తాడా? జర మొదలైంది ఇప్పుడే. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఏం చెప్తాడు?